సీతక్క తన సొంత నియోజకవర్గానికి వెళ్లడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ కు అసెంబ్లీలో మంత్రి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాను నియోజకవర్గానికి వెళ్లలేకపోయానన్నారు. గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టురు, ములుగుపోతలేనట్టురు, వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష. ఇవాళ నేను అన్నది ఏంది అధ్యక్ష, ఇవాళ పంట బోనస్ పెద్ద బోగస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే వాళ్ళ మేనిఫెస్టోలో 10 రకాల పంటలకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మరి 10 పంటల రకాలకి ఎక్కడిచ్చిరు బోనస్? దొడ్డువాట్లకి మీరు బోనస్ ఇచ్చిండ్రా? మీరు చెప్పిన 10 రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రా? దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్న కాక మొన్ననే పోయొచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా.